చందమామ కథ రహస్య మందిరము. అనగనగా ఒక రాజు. ఆయన ప్రజలను కన్న బిడ్డల వలె పాలిస్తూ ఉండేవాడు. అందుచేత రాజు పైన అందరికీ గౌరవము, భక్తి ఎంతగానో ఉండేవి. ఆ రాజు పరిపాలన చేసే పద్ధతి చాలా చక్కగా ఉండటం చేత ప్రజలెంతో సుఖంగా ఉండేవారు. దేశాలు తిరిగి వచ్చే సాధువులను, పుణ్యాత్ములను ఆదరించటం అంటే ఆ రాజుకి అమితమైన ఆసక్తి. అటువంటి వారు ఎవరైనా వచ్చినట్టయితే అదే పనిగా వారితో సంభాషిస్తూ చర్చలు జరుపుతూ లోక చరిత్ర తెలుసుకునేవారు. దేశంలో మంచి మంచి విషయాలు ఈ విధంగా తెలుసుకొని వాటిని అన్నింటినీ తన రాజ్యంలో అమలు చేసేవాడు. అందుచేత ఆయన పరిపాలన ప్రజలకు సౌఖ్యంగా ఉండి ఆ రాజ్యం రామరాజ్యం అనిపించుకుంటున్నది. అయితే ఆ రాజ్యానికి చీడపురుగులాగా రాజు వద్ద కుటిలుడైన ఒక మంత్రి ఉండేవాడు. అతనికి డబ్బు ఖర్చు అంటే కిట్టదు. అందులోనూ సాధువులంటే అసలే మంట. సాధువులనగా దేశదిమ్మరులైన సోమరిపోతులని, వాళ్ళను ఆదరించటం మహాపాపమని అతని ఉద్దేశం. ఇలా ఉండగా ఒక రోజున ఒక స్వామి ఆ రాజ్యానికి వచ్చాడు. రాజు ఈ స్వామిని ఆహ్వానించి తీసుకొచ్చి ఆయన వల్ల లోకజ్ఞానాన్ని ఇచ్చే విషయాలు ఎన్నో విన్నాడు. 10 రోజులు 15 రోజులైనా ఆ స్వామి చెప్పే కొత్త కొత్త విషయాలకు అంతూ పొంతు లేకుండా ఉండేది. అప్పుడు రాజు, స్వామి, మీరు కొంతకాలం మా ఆస్థానంలో ఉండి మాకు జ్ఞానబోధ చేసి తరుణోపాయం చూపండి అని కోరాడు. అందుకు ఆ స్వామి కూడా ఒప్పుకున్నాడు. ఈ స్వామి వచ్చినప్పటి నుంచి రాజుకి పరమార్థ చింత ఎక్కువైపోతున్నది. ఇది చూసి మంత్రికి స్వామి పైన చెప్పలేని ద్వేషం కలిగింది. తన బుద్ధిబలం వల్ల ఏదైనా ఉపాయం చేసి స్వామికి ఆస్థానంలో నుంచి ఉద్వాసన చెప్పించాలని నిశ్చయించుకున్నాడు మంత్రి. ఈ సంకల్పంతో రాజు ఒంటరిగా ఉన్నప్పుడల్లా అతను చూసి స్వామిని గురించి విరుగుడు మాటలు చెప్తూ ఉండేవాడు. కానీ రాజు మాత్రం, సాధువుల సంగతి నీకు తెలీదు. వారు భూలోకంలో సంచారం చేసే దైవస్వరూపులు. వారి జ్ఞానబోధ వలనే మానవ జాతికి ముక్తి మార్గం తెలుస్తుంది అని మంత్రిని మందలిస్తూ ఉండేవాడు. కానీ మంత్రి పట్టు విడవక స్వామిని గురించి ప్రతికూలంగా రాజుకి నూరు పోస్తూనే ఉండేవాడు. మంత్రి ఎంత చెప్పినా అంతకంతకు రాజుకి స్వామి పైన గౌరవం హెచ్చుతూనే ఉంది, కానీ కొంచెమైనా తగ్గలేదు. చివరికి ఒకనాడు స్వామి ఒంటరిగా ఉండటం కనిపెట్టి మంత్రి అతి వినయం నటించి ఆయనను తన ఇంటికి భిక్షకు రమ్మని పిలిచాడు. స్వామి అంగీకరించి మంత్రి ఇంటికి వెళ్ళాడు. భోజన సమయం అయింది. వడ్డన అంతా జరిగిన తర్వాత మంత్రి, స్వామి, పదార్థాలలో వెల్లుల్లి వేసుకోవటం మా దేశ ఆచారం. గురువులకు పెద్దలకు విందు చేసేటప్పుడు తప్పకుండా ఉపయోగించాలి. తమకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను అని అన్నాడు. అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు ఆ స్వామి. మంత్రి మాత్రం ఏదో సాకు చెప్పి స్వామివారి బంతన భోజనానికి కూర్చోకుండా తప్పించుకొని స్వామి భోజనానికి కూర్చోగానే మంత్రి కోటకెళ్ళి, రాజా, సాధువులంటే వంచకులని నేనెంత చెప్పినా మీరు నమ్మలేదు కదా. ఇప్పుడు మహానుభావుడనే భ్రమపడుతున్న స్వామి పరమ దొంగ. వానికి నీతి నియమం ఏమీ లేదు. జిహ్వ కట్టి పెట్టుకోవడమే లేదు. నానా గిడ్డి తింటాడు. ఆ నీచుణ్ణి మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారంటే లోకం నవ్విపోతుంది. ఎందుకులేండి, నా మాట నిజమో కాదో తమకే తెలుస్తుందిలే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతలో స్వామి భోజనం అయిపోయింది. ఆయనతో మంత్రి, స్వామి, ఒక్క సంగతి చెప్ప మరిచాను. ఇవాళ రాజుగారి జన్మదినం. ఆయనకు వెల్లుల్లి వాసన కిట్టదు. వారితో ప్రసంగించేటప్పుడు వాసన కొట్టకుండా చూసుకోండి అని సలహా చెప్పాడు. ఆ మాట వినగానే స్వామి నోరు బాగా కడుక్కొని మామూలుగా కోటకెళ్ళిపోయాడు. కానీ వెల్లుల్లి వాసన ఇంకా ఉన్నదేమో అని అనుమానం కలిగి స్వామి రాజుకి దూరంగా కూర్చున్నాడు. రాజు పలకరించగా ఉల్లి వాసన కొడుతుందేమోనని జంకుతో అటువైపు తిరిగి చూడసాగాడు. రాజు కోరినప్పటికీ స్వామి ఉన్నతాసనం మీద కూర్చోక దూరంగా తప్పించుకునేసరికి రాజుకి మంత్రి మాటలపైన నమ్మకం కలిగి స్వామి పరమ దుర్మార్గుడేనని తలచాడు. ఇటువంటి దుర్మార్గుడికి మరణమే తగిన శిక్ష అని నిశ్చయించాడు. ఆ రాజు ఎవరైనా దుర్మార్గులను చంపదలిస్తే ఒక చిత్రమైన ఏర్పాటు చేస్తాడు.
అదే రహస్య మందిరం. రాజు స్వయంగా చీటీ రాసి ఎవరిని ఆ మందిరానికి పంపితే వారికి అక్కడ మరణశిక్ష విధించబడుతుంది. చీటీలో చూసుకునే వారికి బహుమతి ఇంత ఇవ్వవలసింది అనే మాటలు మాత్రం కనపడతాయి. వారికి ఆశ కలుగుతుంది. తీరా మందిరంలోకి పోయే వరకు జరగవలసిన పని జరిగిపోతుంది. ఈ రహస్యం మంత్రికి కూడా తెలియదన్నమాట. రాజు స్వామిని పిలిచి, మహాత్మా, తమరు వచ్చి చిరకాలమైంది. మిమ్మల్ని ఇక్కడనే మేము నిలిపివేసినట్లయితే మీ వల్ల ఉపదేశం పొందవలసిన శిష్యకోటికి అన్యాయం చేసినట్టు అవుతుంది. కనుక భక్తిపూర్వకంగా సమర్పించుకుంటున్న ఈ 1000 వరహాలు స్వీకరించండి అంటూ పత్రం చేతికిచ్చి రహస్య మందిరానికి వెళ్ళి సొమ్ము తీసుకోండి అని అన్నాడు రాజు. ఈ సంగతులన్నీ గమనిస్తూ ఉన్న మంత్రి ఆ బహుమానం తానే కాజేయదలుచుకొని దురుద్దేశంతో స్వామిని దర్శించి, మహానుభావ, తమరేమిటి మందిరానికి వెళ్ళడం ఏమిటి? మీరు శ్రమపడటం భావ్యం కాదు. తమరు మా ఇంటిలో నిశ్చింతగా కూర్చోండి. నేను ఇప్పుడే పోయి బహుమానపు సొమ్ము పట్టుకువచ్చి మీకు సమర్పించుకుంటాను అని స్వామిని తన ఇంట్లో కూర్చోపెట్టి మంత్రి ఆ చీటీ తీసుకొని మందిరానికి చేరుకున్నాడు. రహస్య మందిరంలోని ఉద్యోగులు ఈ చీటీ చూసుకుంటూనే మంత్రిని మటుమాయం చేసేశారు. సాయంత్రమైన మంత్రి రాకపోయేసరికి స్వామి అనుమానపడి రహస్య మందిరానికి వెళ్ళాడు. మాకేమీ తెలీదు, రాజుగారినే కనుక్కోండి అన్నారు అక్కడ ఉద్యోగస్తులు. స్వామి మళ్ళీ ప్రత్యక్షం అయ్యే వరకు రాజు ఆశ్చర్యపోయాడు. తర్వాత స్వామి జరిగిన కథంతా చెప్పగా మంత్రి ఆడిన కపట నాటకం అంతా రాజుకి బోధపడి నిజానిజాలు తెలిసినాయి. అతను తగినట్టుగా పాపఫలం అనుభవించటంతో రాజుకి స్వామి బోధలయందు విశ్వాసం ఎక్కువై నాటి నుంచి ఆయనను గురుదేవునిగా తన ఆస్థానమందే శాశ్వతంగా నిలుపుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 మార్చి నెల చందమామలో వచ్చింది. రచన ముద్దా సోమప్ప శాస్త్రి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.